మా అబ్బాయి సెలక్షన్ మాత్రమే తక్కువ, నీకే అందాల రాసివి. నువ్వెప్పుడో నా కోడలు కావాల్సిన దానివి. అమ్మా, ఆలస్యం అమృతం విషం. దుర్ముహూర్తం రాకముందే ముహూర్తం పెట్టుకోవడం మంచిది. ఇది ఆలస్యం కానివ్వండి. శుభం. చాంద్రనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి ఆదివారం అర్ధరాత్రి ముహూర్తం అద్భుతంగా ఉంది. ఈ ముహూర్తానికి పెళ్లి వైభవంగా జరిపిస్తాను. మళ్ళీ ఎందుకు వచ్చేవే సిగ్గులేందానా? నోర్మై, నీ ఇష్టం వచ్చినట్టు వాడితే ఇదివరకు లక్ష్మిని కాదు పడ్డానికి. గుడ్డిదానికి కొమ్ములు వచ్చాయే. ఇప్పుడు నేను గుడ్డిదాన్ని కాను. నువ్వు గుడ్లరిమితే ఆ గుడ్లని పెరిగేయగల సమర్థురాల్ని. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు వీళ్ళంతా? ఈ ఇంటి కోడలు నేనేనని, ఈ ఇంట్లో ఉండే హక్కు నాకే ఉందని వీళ్ళు నీకు చెప్పడానికి వచ్చారు. వీళ్ళెవరు నాకు చెప్పడానికి? నిన్ను తన్ని తరిమేసినప్పుడే ఈ ఇంటితో నీకు తెగదెంపులైపోయింది. నా కొడుక్కి వేరే పెళ్లి చేస్తున్నాను. ఇంకోసారి ఆ మాట అన్నావంటే పళ్ళు రోల కొడతాను. నీ కొడుకు మూలంగానే నేను గర్భవతినయ్యాను. ఆయన వల్లే బిడ్డను కన్నాను. ఈ ఇంటి మీద, ఈ ఆస్తి మీద సర్వ హక్కులు నా బిడ్డకే ఉన్నాయి. నేను దయతలిచి పెట్టే భిక్షతోటే నువ్వు బ్రతకాలి. వస్తే దిక్కు మొక్కు లేని దానివి ఎవరిని చూసుకుని ఇంత మిడిసి పడుతున్నావు? నా వెనక న్యాయస్థానం ఉంది. నన్ను నా బిడ్డని కాపాడడానికి పోలీసులున్నారు. మా వెనక ఉన్నారు. శేఖరాని నీ అంతు తేలుస్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. ఎవరో వచ్చే వరకు ఆగాల్సిన అవసరం నాకు లేదు. ఆగు, నిన్ను లోపలికి వెళ్ళనివ్వను. అయితే నిన్ను బయటకు గెంటి నేను లోపల పెడతాను. ఏం కూర్చావే? దుర్గమ్మ గారు, మీరు కోర్టు పంపిన నోటీసు వినండి. అత్త కాని భర్త కాని అందుకు అభ్యంతరం చెప్పిన యెడల శిక్షార్హులవుతారు. శేఖర్కి మరో పెళ్లి చేయాలని చూసినా, లక్ష్మిని ఇబ్బంది పెట్టాలనుకున్నా వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచవలసింది. శభాష్ లక్ష్మి, శభాష్. సీతారామయ్య కోడలనిపించావు. గెట్ అవుట్. పంతులు, నువ్వు కూడా వెళ్ళొద్దమ్మా జ్యోతి. అబ్బాయి రాని వీళ్ళంతా తేలుస్తాడు. ఏమండి చూసారా అది ఎంతంత మాట్లాడుతుందో? నన్నే కొట్టడానికి చెయ్యొద్దండి. నోర్మై, నిన్ను కొట్టినా కోసినా తప్పులేదే పాపత్వాలు. అణిగిమణిగి ఉన్నంత కాలం దాన్ని ఉసురు పోసుకున్నావు, రాచి రంపాన పెట్టావు, అపనింద వేసి బయటికి గింటావు. అందుకే అది ఆర్సిక్తి. ఆరళ్లు పెట్టే అత్తల భరతం పట్టుపర ఖాళీ అవతారం ఎత్తాలని నిరూపించింది. సంస్కారం ఉన్న ఆడపిల్ల ఎదురు తిరిగితే గాని నీలాంటి అత్తలకు బుద్ధి రాదని నేనే లక్ష్మిని ఇలా తయారు చేశాను. ఇంతకాలం లేని ధైర్యం మీకు ఇప్పుడెలా వచ్చిందండి? నేను అసమర్థుని కాదు. ఆడదాన్ని చిట్టడం కొట్టడం సభ్యత కాదని ఇన్నాళ్ళు సహించాను. అమ్మో, ఏంటిది? ఏంటా అక్కడ మావయ్య అత్తమ్మని కొట్టాడు కదా, మరి నేను కూడా కొట్టాలి కదా నాన్న. అమ్మో, ఒళ్ళు పొగ కింద పిచ్చి పిచ్చిగా. నోరు ముయిందన్నా. అమ్మో, మా ఇంటికి రమ్మంటే రానంటావా నాన్న? మోస్తాను కొట్టొద్దు. అమ్మా, మోస్తాను కొట్టొద్దు. మొగుని చేతకాలు గద్దమ్మ అంటావా నాన్న? అన్న కొట్టొద్దు. ఏ పక్క తిరగొట్టేస్తానంటావా నాన్న? కొట్టొద్దు. నేను మా పల్లెటూరు తీసుకెళ్లి పేడకట్లు మోయించి నాన్న పిడకలు చేస్తా. వస్తావా నాన్న? వస్తావా నాన్న? అయ్యో, వస్తాను. చెప్పినట్టు చేస్తావా నాన్న? చెప్పినట్టు చేసి కొట్టొద్దు. నాన్న